సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లోహిత్ భరద్వాజ్ 07. సో ఈరోజు మన బైక్ అనేది స్టార్ట్ చేసింది అనమాట తమాషాలో. దాని బెన్ పైప్స్ నుంచి ఎయిర్ లీక్ అవుతుంది, దాని గ్యాస్ కిట్ కాలిపోయిందని అంటున్నారు. సో ఇప్పుడు మేము వెళ్తున్నాము రాణిగంజ్కి, లలిత్ ఆటోమొబైల్స్కి గ్యాస్ కిట్ అనేది తీసుకోవడానికి. ఇంకా మనము ఫ్యూచర్లో జీటీ మన దగ్గర ఉన్న జీటీని జీటీని హైదరాబాద్ చేయబోతున్నాము. స్టే ట్యూన్డ్ ఎవ్రీవన్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు ఇస్తాను. మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇంజన్ స్వాప్ కూడా చేద్దాము. 865cc ఇంజన్, 865 ట్రాన్స్ఫర్మేషన్ చేస్తారు కదా, సో అది. సో ఇలా టాపిక్ ఏంటంటే మనది కోడ్ 6 ట్యూనింగ్ ఇన్ జీటీ. జీటీ గురించి మాట్లాడుకుంటే డ్యూక్ మీద నడుపుతున్నా అని ఏమనుకోకండి. జీటీ ఇప్పుడు సర్వీస్ సెంటర్లో ఉంది. సో సరే, ఇప్పుడు ఎట్లైనా ఫ్రీగా ఉన్నాం కదా అని చిన్న బ్లాగ్ చేసేద్దాము అనేసి స్టార్ట్ చేసిన. సో లైక్ ట్యూనింగ్ ఇన్ జీటీ, దాని ఏంటంటే మీకు చాలా ట్యూన్స్ ఉంటాయి బ్రో. మన వెనమ్ ఉంటుంది, పవర్ ట్రానిక్ ఉంటుంది, మళ్ళీ మీకు చాలా ట్యూన్స్ ఉంటాయి. మళ్ళీ కోడ్ 6 ఉంటుంది అఫీషియల్గా. మనకు ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరు, కర్ణాటక, మైసూర్ ఇవన్నీ ప్లేసెస్లో ఉన్నాయి అంటుండ్రు. సో ఇవన్నీ ఉంటాయి. సో వాట్ ఈస్ ట్యూనింగ్, స్టేజెస్ ఆఫ్ ట్యూనింగ్ అనుకుంటే, ట్యూనింగ్ అంటే ఏం లేదు. ట్యూనింగ్ ఈజ్ నథింగ్ బట్ అది ఇప్పుడు మీ దగ్గర ఒక ఈసీయూ ఉంటుంది కదా, ఈసీయూని వాళ్ళు రీమ్యాప్ చేస్తారు. రీమ్యాప్ చేసి దానిలో ఒక ఫైల్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. సో మనకి స్టేజెస్ ఆఫ్ ట్యూనింగ్లో స్టేజ్ 1 ఒక ట్యూనింగ్ ఉంటుంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3+, మళ్ళీ స్టేజ్ 69 అని కొంతమంది అంటారు. సో స్టేజ్ 1 ట్యూనింగ్లో ఏంటంటే మనకి మన స్టాక్ బండిని ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ దిస్ ఇన్ కాస్ట్ టర్మ్స్ అనుకుంటే, ఇప్పుడు ఒక Volkswagen పోలో ఉంది, అది ఒక 150 bhp ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. ఒక సెకండ్, సారీ చిన్న కాల్ వచ్చిండే. సో టాకింగ్ అబౌట్ ట్యూనింగ్ ఏంటంటే, స్టేజ్ 1 ట్యూనింగ్లో మీది స్టాక్ బండిని ఏం చేస్తారంటే, స్టాక్ బండికి ఇప్పుడు Volkswagen ఉంది, అది ఒక 150 bhp ప్రొడ్యూస్ చేస్తుంది అనుకోండి. వాళ్ళు దాన్ని రీమ్యాప్ చేసి, ఈసీయూ రీమ్యాప్ చేసి వాళ్ళు దాన్ని ఒక 50 bhp ఇంక్రీజ్ అయ్యేటట్టు చేస్తారు. లైక్ ఆ మ్యాప్స్, ఇప్పుడు స్టాక్ మ్యాప్ ఒకటి ఉంటుంది ఏదైతే కంపెనీ ఇస్తుందో, ఇప్పుడు 150 bhp ప్రొడ్యూస్ చేస్తుందంటే ఒక కంపెనీ దాని ఇంజన్ కెపాసిటీ 150 ఉంటుంది, బియాండ్ దట్ bhp అనమాట. సో ఈ స్టేజ్ 1లో ఏం చేస్తారంటే మొత్తం ఈ bhp వరకు మీది ఇంక్రీజ్ అయిపోతుంది. సో మీకు మ్యాక్సిమం పవర్, ఇప్పుడు ఆబ్వియస్గా bhp ఇంక్రీజ్ అయితే న్యూ టార్క్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మీ బండి అనేది ప్రాబ్లం అయితే ఏం రాదు, ఇంజన్ ప్రాబ్లం, ఎందుకంటే దాని కెపాసిటీ లిమిట్స్ ఉంటుంది కాబట్టి ఏమీ ప్రాబ్లం అయితే రాదు. అదే కమింగ్ టు స్టేజ్ 2 ట్యూనింగ్లో ఏమవుతుందంటే, ఎక్స్క్యూజ్ మీ, స్టేజ్ 2 ట్యూనింగ్లో ఏం చేస్తారంటే, మీరు ఏదైతే ఈసీయూ ఉంటుంది చూడండి, దాన్ని సేమ్ స్టేజ్ 1 లెక్కనే రీమ్యాప్ చేస్తారు. కాకపోతే ఇందులో మీరు ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలా, ఎగ్జాస్ట్ అవన్నీ వేసుకోవాలి. మళ్ళీ చాలామంది ఇప్పుడు జీటీస్ ఉన్న వాళ్ళు ఇంటర్కూలర్ రేడియేటర్ కూడా వాడతారు. ఇంటర్కూలర్ రేడియేటర్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అ ఫ్యాన్ అనమాట. రేడియేటర్కి డైరెక్ట్ ఇంజన్కి బ్లో కొడుతుంది, అది మీ ఇంజన్ని తొందరగా కూల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో అది వాడతారు. సో అది స్టేజ్ 2 ట్యూనింగ్ అంటే ఏంటంటే, టెక్నికలీ ఇన్ జనరల్ టర్మ్స్ ఎట్లా చెప్పచ్చు అంటే, ఇట్స్ సంథింగ్ బియాండ్ యువర్ ఇంజన్ లిమిట్స్ అనమాట. ఓకేనా, ఇట్స్ సంథింగ్ బియాండ్ యువర్ ఇంజన్ లిమిట్స్. దాన్ని ఏం చేస్తారంటే, సేమ్ ఈసీయూ కనెక్ట్ చేస్తారు. ఈసీయూకి ఓబిడి పోర్ట్ నుంచి కనెక్ట్ చేసేసి వాళ్ళు మళ్ళీ అదే ఫైల్ ఇంక్రీజ్ చేస్తారు. మళ్ళీ దాంట్లో ఏంటంటే టార్క్ ఇంకా న్యూటన్ మీటర్ ఇంకా కొంచెం ఎక్కువ పెంచుతారు. కాబట్టి అది సంథింగ్ బియాండ్ యువర్ ఇంజన్ లిమిట్. సో దానివల్ల మీకు ప్రాబ్లమ్స్ అంటే ఉంటాయి, ఎందుకంటే సంథింగ్ బియాండ్ యువర్ ఇంజన్ లిమిట్ అంటే ప్రాబ్లమ్స్ ఆబ్వియస్గా ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ఓకే జై శ్రీరామ్. సో మీకు ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, క్యాజువల్ ప్రాబ్లమ్ లైక్ మన వేర్ అండ్ టైర్ పాస్ అయితే ఉంటాయి చూడండి, అవి తొందరగా బర్న్ అయిపోతాయి. లైక్ క్లచ్ ప్లేట్స్ అన్నా, లేకపోతే పిస్టన్స్ పగిలిపోవడం అన్నా, ఇవన్నీ అవుతాయి. కానీ మీకు ఇప్పుడు నాకు తెలిసి మార్కెట్లో జీటీస్ కోసం పర్ఫార్మెన్స్ పిస్టన్స్, మళ్ళీ క్లచ్ ప్లేట్స్ కూడా వచ్చినాయి కదా. సో నాకు తెలిసి అవి యూజ్ చేస్తే ఏం కాకపోవచ్చు అకార్డింగ్ టు మీ, బికాజ్ నా బండికి అయితే ట్యూన్ అయితే ఏం లేదు ప్రెసెంట్. విల్ డెఫినెట్లీ టేక్ అ ట్యూన్ సూన్. సో చేయించుకుంటే డీటెయిల్డ్ రివ్యూ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు నాకున్న నాలెడ్జ్ ప్రకారము ఐఎమ్ షేరింగ్ విత్ యూ గైస్, జస్ట్ లైక్ అర్థం చేసుకోండి. సో ఇప్పుడు ఏంటంటే, మీది ఇప్పుడు అది సంథింగ్ బియాండ్ యువర్ ఇంజన్ లిమిట్స్ కాబట్టి ఆబ్వియస్గా వేర్ అండ్ టైర్ పార్ట్స్ అనేది ఫక్ అయిపోతే ఇంజన్ కూడా తొందరగా ఫక్ అయిపోతుంది. సో మీ ఇంజన్ లైఫ్ స్పాన్ అనేది తక్కువ అవుతుంది. అంతేగాని లైక్ ఇంజన్ టోటల్గా మీకు సీజ్ అయితే అవ్వదు, కానీ ఇంజన్ లైఫ్ స్పాన్ అయితే తక్కువ అవుతుంది, పక్కా తక్కువ అవుతుంది. సో
ఇప్పుడు చాలామంది అడుగుతారు లైక్ బ్రో ఇప్పుడు అంత అమౌంట్ పెట్టి కోడ్ 6 ట్యూన్ చేయించుకోవడం వర్త్ అంటే ఎస్ బ్రో నేను వర్త్ అని చెప్పా, నాది నాట్ వర్త్ అని కూడా. ఇప్పుడు మీరు బైక్ మీరు ఒకవేళ పర్ఫార్మెన్స్ కోసం తీసుకుంటున్నారు అనుకోండి, ఉట్టి పర్ఫార్మెన్స్ నాకు లైఫ్ వద్దు నేను మళ్ళీ బైక్ని సెల్ చేసేస్తాను యూజ్ అండ్ త్రో బైక్ లెక్క తీసుకుంటున్నాను అనుకోండి, యూ కెన్ గో విత్ ట్యూన్స్. అదే లేదు బ్రో నాకు పర్ఫార్మెన్స్ అంత వద్దు, నాకు ఉట్టి నా బైక్ మంచిగా ఉంటే సరిపోతుంది, నాకు లాంగ్ టైం యూస్ కోసం కావాలనుకోండి, అప్పుడు డోంట్ గో విత్ ఎనీ ట్యూన్. ఏ ట్యూన్స్ వాడకండి. వెనమ్ అయినా ఇప్పుడు చాలామంది అంటారు బ్రో వెనమ్ పర్ఫార్మెన్స్ ఇస్ సేఫ్, కోడ్ 6 ఇస్ సేఫ్, పవర్ట్రానిక్ అది పవర్ బ్యాంక్ ఇష్యూ కాబట్టి ఇట్ ఈస్ సేఫ్ అని. బట్ టు బీ హానెస్ట్ ఏది కూడా సేఫ్ కాదు. అన్నిట్లో వాటి ఫైల్స్ వాళ్ళకు ఉంటే ఇప్పుడు ఏది ఉన్నా కూడా వాళ్ళకు ఉంటుంది కాబట్టి దే టెల్ దట్, బట్ ఇట్స్ నాట్ సేఫ్. మీకు ఏదో ఒక రోజు ఇంజన్ అయితే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయినా పెద్ద ప్రాబ్లమ్స్ అవుతాయి. సో ఐ డోంట్ సజెస్ట్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ అ బైక్ ఫర్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్. సో యా, సో టెక్నికలీ ఇప్పుడు స్టేజ్ 3 ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇట్స్ ఆబ్వియస్లీ బియాండ్ యువర్ ఇంజన్ లిమిట్స్. దాంట్లో మీకు న్యూటన్ మీటర్ టార్క్ పెంచుతారు, అన్నీ సేమ్ పెంచుతారు, కానీ కొంచెం ఓవర్గా పెంచేస్తారు. ఇప్పుడు స్టేజ్ 2 అనుకోండి, అది మీకు ఒక కార్ టర్మ్స్లో ఒక 100 bhp పెంచారు అనుకోండి, ఇప్పుడు 200 అనుకోండి, ఓకేనా, 200 దాని లిమిట్, 150 నుంచి 250 పెంచారు అనుకోండి. దీంట్లో ఏం చేస్తారంటే 150 నుంచి ఇంకో 150 పెంచుతారు. 150 పెంచితే ఇట్ విల్ బీ అరౌండ్ లైక్ 300 bhp కార్ అనమాట. సో 300 bhp అంటే ఇట్ ఈస్ డామ్ లైక్ టూ మచ్ లైక్ ఇట్ విల్ హ్యావ్ టూ మచ్ వెయిట్ ఆన్ యువర్ ఇంజన్. సో ఎప్పుడన్నా ఫక్ అయిపోవచ్చు. అది ట్రాక్ యూసేజెస్కే వాడతారు చాలామంది అయితే. సో ఐ డోంట్ సజెస్ట్ పీపుల్ హూ ఆర్ లైక్ టేకింగ్ ద బైక్స్ ఫర్ జనరల్ రైడింగ్ పర్పస్ ప్యాషనేట్గా తీసుకుంటే మాత్రం ఐ డోంట్ సజెస్ట్ దెమ్ విత్ స్టేజ్ 3 ట్యూన్, బికాజ్ మనము ఆ ఇంజన్ వారంటీ అయితే ఏం చెప్పలేము. బికాజ్ వన్స్ అ ట్యూన్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ ECU, మీది మన ఇంజన్ వారంటీ మళ్ళీ మన వైరింగ్ వారంటీ అవన్నీ వాయిడ్ అయిపోతాయి. సో ఒకవేళ అదే చెప్పినట్టే నేను మీకు చెప్పినట్టే ఒకవేళ మీకు పర్ఫార్మెన్స్కి కావాలంటేనే వేయించుకోండి. సో మీకు ప్రైస్ కావాలంటే కోడ్ 6ది హైదరాబాద్లో ఉంది కాబట్టి నాకు ఇచ్చిన కోడ్ ఇది. సో లైక్ ఎవరు లైక్ డోంట్ కోడ్ ఆన్ దిస్. సో నాకు ఇచ్చిన కోడ్ వచ్చేసి వాళ్ళు 26K ఇచ్చిర్రు వెన్ ఐ ఆస్క్ ఫర్ ద లాస్ట్ మంత్ 1 month బ్యాక్. సో ఇట్ మే డిఫర్ టు యూ గైస్. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే కోడ్ 6 కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఒకవేళ మీరు అడిగి పోయినారనుకోండి మాదాపూర్కి, దే విల్ డూ ఇట్ లైక్ ఇట్స్ ఓన్లీ 20 to 30 minutes ప్రాసెస్. వాళ్ళు ఒక OBD పోర్ట్ నుంచి మీకు మీ ECUకి వైర్స్ కనెక్ట్ చేస్తారు, ఫైల్స్ ఇన్స్టాల్ చేస్తారు, ఆ ECU తీసుకొచ్చి మళ్ళీ మీ బైక్లో పెడతారు, రన్ చేస్తారు, అంతే. అది చాలామంది ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మధ్య మన పోతున్నారు, వేయించుకుంటున్నారు, కోర్సు 20,000 కొడుతున్నారు, వేయించుకుంటున్నారు, పటపట అనుకుంటారు, రోడ్డు మీద తిరుగుతున్నారు, అది ట్యూన్ అయిపోయింది అనుకుంటున్నారు. బట్ దట్స్ నాట్ ద కరెక్ట్ ట్యూన్ వాట్ దే వాంట్. సో మీరు ఇంజన్ కెపాసిటీని మైండ్లో పెట్టుకుంటూ అన్ని మైండ్లో పెట్టుకుంటూ యూ నీడ్ టు టేక్ అన్ యాక్షన్. బికాజ్ బైక్ ఒకవేళ మీరు కోడ్ 6 వేయించుకొని లాంగ్ రైడ్కి వెళ్ళిపోయి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇంజన్ లైక్ ఏమైనా అయిపోయింది అనుకోండి, యూ కాంట్ హెల్ప్, యూ నీడ్ టు కాల్ ద టోల్ పీపుల్. సో యా, సో ఇంకొక మెయిన్ పాయింట్ వచ్చేసి చాలామంది స్టేజ్ 2 ట్యూనింగ్ తర్వాత అన్ని స్టాక్ పెట్టుకొని, స్టాక్ అంటే ఎయిర్ ఫిల్టర్ ఒక చేంజ్ చేసుకుంటారు, మన స్టాక్ బెన్ పైప్స్ పెడతారు, దానికి ఒక స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ చేస్తారు, స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ చేసుకొని ఇంకా నడిపించేస్తారు. అది కరెక్ట్ కాదు బ్రో, చాలా తప్పు అది. మీకు మన బెన్ పైప్లో కింద చెక్ చేసుకోండి, GTస్కి ఒక చిన్న ఇట్లా క్యాథలిక్ కన్వర్టర్ టైప్ ఉంటుంది. క్యాథలిక్ కన్వర్టరే. అది ఏమవుతుంది అంటే వన్స్ అది బర్న్ అవ్వడం, ఇప్పుడు చూడండి సిలిండర్స్లో ఆల్వేస్గా ఫ్యూల్ ఉంటుంది కాబట్టి ఇంజెక్ట్ అవుతుంది, ఇంజెక్ట్ అవుతుంది కాబట్టి అది ఏమంటాం బెన్ పైప్లో ఉన్న క్యాథలిక్ కన్వర్టర్ని బర్న్ చేసేస్తుంది, విచ్ ఇస్ నాట్ సేఫ్. అది బెన్ పైప్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి. సో టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఐ సజెస్ట్ యూ గైజ్, ఇఫ్ యూ గైజ్ ఆర్ ప్లానింగ్ ఫర్ కోడ్ 6, యా డెఫినెట్లీ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ పర్ఫార్మెన్స్, జస్ట్ గో విత్ ఇట్. 1 hour later. సో గైస్ అయిపోయింది మన వెహికల్ అయితే ఇప్పుడు ఫైనలీ. ఇదిగోండి ఇదే షోరూమ్, వెహికల్ అయితే అయిపోయింది. సో గైస్ ఇప్పుడు ఛానల్కి చాలామంది విజిట్ అవుతున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ అయితే కొట్టుకుంటలేరు. ఐ డోంట్ నో వై. నచ్చక లైక్ కంటెంట్ బాగాలేకపోతే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ గైస్, ఎందుకంటే నేను ఇంకా ఇంప్రూవ్ చేసుకోనికి ట్రై చేస్తాను. సో నేను మీకు ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు కోడ్ 6 లైక్ ట్యూన్స్ గురించి చెప్పినట్టు, ఇన్ కేసు మీకు వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టుకుని అందరికి షేర్ చేయండి.
కొంచెం సపోర్ట్ చేస్తే మనకి కొంచెం ఏం లేదు బ్రో, ఏం రాదా ఆడ సపోర్ట్తో జస్ట్ ఒక మోటివేషన్, ఇంకా కొన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి. సో దట్స్ ఆల్ గైస్ ఫర్ నౌ. I'll meet you back in the next vlog. Bye bye.